ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న స్కాలప్ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। ఫస్ట్ అయితే లైనింగ్ ని కట్ చేసుకుందాము। చూడండి మనకి బ్లౌజ్ హైట్ వచ్చి 15.5 అండి। చూడండి షోల్డర్ అయితే 6 ఇంచెస్, చంక డౌన్ కోసం కూడా 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను। నెక్ డౌన్ అయితే 10 ఇంచెస్ తీసుకున్నానండి। నెక్ విడ్త్ పై వైపున 2.5 ఇంచెస్ తీసుకున్నాను। కింది వైపున 3 ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకొని దీన్ని బాక్స్ షేప్ లో డ్రా చేసుకుంటున్నానండి స్కేల్ తో। ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు కూడా మనము ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్ గా కట్ చేసుకోవాలండి। ఈ బ్లౌజ్ కి నేను స్క్వేర్ షేప్ లో కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తున్నాను, అందుకే కింది వైపు నెక్ డౌన్ అనేది సెపరేట్ గా కట్ చేసుకొని నెక్ అనేది కింది నుంచి పై వరకు కూడా స్ట్రైట్ గా కట్ చేసుకున్నానండి। ఈ పీస్ ని పడేయకుండా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనము కట్ వర్క్ షేప్ డ్రా చేసుకోవడానికి క్యాన్వాస్ అయితే 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను। హైట్ ఏమో మన నెక్ ఎంత వరకు కావాలో అంత హైట్ అయితే తీసుకున్నాను। కింది వైపు 1.5 ఇంచు హెమ్మింగ్ అయితే సెపరేట్ గా వదులుకున్నానండి। చూడండి మనం కట్ వర్క్ షేప్ డ్రా చేసుకోవడానికి 2 ఇంచెస్ వెడల్పు కానీ 1.5 ఇంచ్ వెడల్పు కానీ లేకపోతే 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చండి। ఈ షేప్ ఎలా డ్రా చేసుకోవాలంటే చూపిస్తాను చూడండి। ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పైన। తర్వాత 3/4 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి। ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంత షేప్ లో కావాలో అంత షేప్ లో ఇలా క్యాప్ ఏదైనా తీసుకొని రౌండ్ షేప్ లో కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి। ఇలా ప్రతిసారి మనము డ్రా చేసుకునే పని లేకుండా మనకి ఫాల్స్ లో అట్టలాగా వస్తుంది కదండి, ఆ అట్టని కట్ వర్క్ షేప్ లో ఇలా మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో కట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అన్నా మనము రెడీగా ఎత్తుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చండి। ఈ అట్ట ముక్క ఎలా కట్ చేసుకోవాలి అనేది ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఎవరన్నా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి। మనం తీసుకున్న క్యాన్వాస్ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ షేప్ లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని నీట్ గా కట్ చేసుకోవాలండి ఆ షేప్ కు తగినట్టు। కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అంటే కట్ వర్క్ మార్కింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి। అలాంటప్పుడు మనం ముందుగానే ఇలా అట్ట ముక్కలో షేప్ అనేది డ్రా చేసి పెట్టుకున్నట్లయితే కట్ చేసుకునే ముందే తొందరగా ఎత్తుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది। మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ వర్క్ షేప్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి దీన్ని లైనింగ్ పైన పెట్టి మనం అతికించుకున్నట్లయితే మెయిన్ పీస్ అనేది కొంచెం థిక్గా ఉన్నింది అనుకోండి, మనము లైనింగ్ పైనే పెట్టి డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు। అలా కాకుండా మనకి ట్రాన్స్పరెంట్ గా పై వైపుకి కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ క్యాన్వాస్ ని మనం సపరేట్ గా లైనింగ్ పైన పెట్టి జాయింట్ చేసుకొని తర్వాత మనం మెయిన్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలండి। చూడండి ఈ క్యాన్వాస్ కి సరిపోయేలాగా లైనింగ్ అనేది తీసుకొని క్యాన్వాస్ కి వన్ సైడ్ షైనింగ్ ఉంటుంది కదా, ఆ షైనింగ్ అనేది లైనింగ్ వైపు పెట్టి ఇలా నీట్ గా ఐరన్ చేసుకుంటున్నానండి। సేమ్ ఇదేలాగా 2 పార్ట్స్ కి కూడా నీట్ గా ఐరన్ చేసుకోవాలి। ఇలా నీట్ గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ పైన పెట్టి స్ట్రైట్ గా కట్ చేసుకోవాలండి నెక్ వైపు। ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ ని పెట్టి చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్ గా లైనింగ్ ని మెయిన్ పీస్ ని చేతులతో ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాలండి। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్ గా కట్ చేసుకోవాలి। సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు పీస్ ను కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఐరన్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ ని తీసుకొని వన్ సైడ్ ఇలా కచ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి। ఇలా కుట్టుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పీస్ ని బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పెట్టి స్ట్రైట్ గా కుట్టు అనేది వేసుకోవాలి। ఇలా కుట్టు వేసుకున్నట్లయితే మనము ఆ కట్ వర్క్ షేప్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉంటుందండి। ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ వర్క్ షేప్ కు తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి। క్యాన్వాస్ పైన ఎడ్జ్ స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రావాలండి। ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది క్యాన్వాస్ ఎడ్జ్నైనా వేసుకోవచ్చు, లేకపోతే క్యాన్వాస్ పైన పడకుండా లైనింగ్ పైన పడేలాగా కింది వైపు స్టిచ్ అనేది వేసుకుంటూ రావచ్చు। నేనైతే క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను। ఆ కార్నర్స్ లో సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ కర్వ్స్ అనేది నీట్ గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకోవాలండి।
ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ చుట్టూ కట్స్ అనేది ఇచ్చుకోవాలి. మనం కరెక్ట్గా స్టిచ్ ఎక్కడికి వేసామో అక్కడ వరకు కట్ అనేది ఇచ్చుకోవాలండి, లేకపోతే మనకి షేప్ అనేది కరెక్ట్గా రివర్స్ అవ్వదు. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత నీట్గా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కట్స్కి మిడిల్లో ఇలా 2 చేతులతో పట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు వేసుకునేటప్పుడు కూడా మనకి ఎడ్జ్ను పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా సూదిని కిందికి దింపి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడన్నా మనకి షేప్ అనేది లోపలికి వెళ్ళినట్లయితే సూది సహాయంతో నీట్గా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ ఇదేలాగా రెండో పార్ట్ కూడా మనము క్యాన్వాస్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత కింది వైపు మనము హెమ్మింగ్ స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అయితే వదిలాం కదండి. ఆ 1.5 ఇంచుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఖర్చు అనేది ఎక్కడ బయటికి కనిపించకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిడిల్లో కట్ చేసిన పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికి తగినట్టు మనము లైనింగ్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ మనం కట్ చేసుకున్న పీస్ని లైనింగ్ పైన పెట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకొని కట్ చేసుకోవాలండి. ఈ లైనింగ్ ఎంత పొడవు ఉందో అంత క్యాన్వాస్ అయితే తీసుకోవాలండి. ఈ క్యాన్వాస్ని తీసుకొని దీనిపైన కూడా మనము కట్ వర్క్ షేప్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో కూడా మనము కట్ వర్క్ షేప్ అనేది ఇస్తున్నాం కాబట్టి దీనికి కూడా క్యాన్వాస్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి, క్యాన్వాస్ని ఇలా కట్ వర్క్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని లైనింగ్ పైన పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం ఐరన్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఈ మిడిల్ పార్ట్లో మనకి బ్లౌజ్లో వచ్చిన బార్డర్, పెద్ద బార్డర్ ఉంటుంది కదా, ఆ పెద్ద బార్డర్ని అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఆ బార్డర్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి పై వైపున కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. కరెక్ట్గా షేప్కు తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది క్యాన్వాస్కి ఎడ్జ్ను పడేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. కట్ చేసేటప్పుడు కుట్టు అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. కింది వైపు హెమ్మింగ్ అనేది సపరేట్గా స్టిచ్ చేసే పని లేకుండా ఇక్కడే స్టిచ్ అనేది వేసుకొని నీట్గా రివర్స్ చేసుకుంటున్నానండి. ఇలా నీట్గా రివర్స్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని షేప్ అనేది నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ కట్ వర్క్ షేప్ చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఎడ్జ్ను స్టిచ్ పడేలాగా కుట్టుకుంటూ రండి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నడుం దగ్గర కూడా కింది వైపు పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము కటింగ్ చేసుకున్నాం కదండి కింది వైపు నెక్ డౌన్ పార్ట్, దాన్ని ఈ బ్లౌజ్ క్లాత్ పైన పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది ఎక్కడి వరకు వస్తుందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న లెఫ్ట్ రైట్ పార్ట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని కదలకుండా ఉండడానికి ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ షేప్కు తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ మనము మిడిల్ పార్ట్ని అలాగే లెఫ్ట్ రైట్ పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు పై వైపున కింద వైపున నీట్గా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, బ్యాక్ డాట్స్ పట్టుకోవడానికి షోల్డర్కి మిడిల్లో పట్టుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకుంటున్నానండి రెండు వైపులా కూడా. ఇలా నీట్గా మనము డాట్స్ అనేది పట్టుకున్న తర్వాత ఈ డిజైన్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి మనకి కట్ వర్క్ షేప్ తిరిగే ప్రతి చోట కూడా ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం హెమ్మింగ్ నీడిల్కి దారం అనేది ఎక్కించుకొని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కార్నర్స్ తిరిగే ప్రతి చోట కూడా నీట్గా బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ప్లెయిన్గా వదిలేయడం కన్నా ఇలా బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చూడడానికి ఇంకొంచెం అందంగా కనిపిస్తుందండి. కస్టమర్స్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు మనం ఇలా ఎక్స్ట్రాగా వర్క్ అనేది చేసి ఇచ్చినప్పుడు.
మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. చూడండి మొత్తం కూడా పూసలు అనేది ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో మనము వెనక్కి తిప్పించి కుట్టు అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా పూసలు అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.